అన్ని రాష్ట్రాలు తిరిగి రైతులను మరోసారి ఉద్యమానికి సంసిద్ధులను చేయడం కోసము మరి అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ వచ్చారు. ముఖ్యంగా సీనియర్ మోస్ట్ నాయకులు శ్రీ జగదీష్ సింగ్ దల్లేవాల్ పంజాబ్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొని మోడీ మెడలు వంచినటువంటి వ్యక్తి వారి నాయకత్వంలో శాంతకుమార్ గారు, కురుగూరు శాంతకుమార్ కర్ణాటక ఇట్లా చాలా మంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో సమావేశం విజయవంతమైంది. దీని ప్రధానంగా మోడీ గారు ఇచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఉపసంహరణ సందర్భంలో ఎంఎస్పీ గ్యారంటీ చట్టము వెంటనే పార్లమెంట్లో పెట్టి ఈ సెషన్లోనే ఆమోదించాలనేది ఒకటి. రెండవది కొత్త డిమాండ్లు ఏంటంటే ఎవరైనా రైతు బిడ్డకు పెళ్లి చేయాలంటే ఈరోజు కష్టంగా ఉంది. రైతు మరి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి డిమాండ్ పెట్టారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరి రుణాలు కూడా మరి మోడీ గారు మరి మాఫీ చేయాలి. ఎవరైతే వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు లక్షలాది 10 లక్షల రూపాయలకు మాఫీ చేస్తున్నప్పుడు మరి రైతులు ఏం పాపం చేశారు? దేశవ్యాప్తంగా కేవలం 5 లక్షల కోట్లు ఇస్తే మరి రుణమాఫీ జరుగుతుంది, దాన్ని చేయాలని. అదేవిధంగా ఇంకా అనేక అంశాల మీద మరి నరేగా ఏదైతే వ్యవసాయ మరి కూలీలు దొరికే పరిస్థితి లేదు కాబట్టి మరి నరేగాను ఉపాధి హామీ పథకాన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక సమస్యల మీద చర్చించింది. అదేవిధంగా పసుపు బోర్డు ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి మోడీ గారు కేవలం ప్రకటన మాత్రం ఇచ్చారు, దానికి విధి విధానాలు ఏమీ ఇంతవరకు ప్రకటించలేదు. మరి దానికి బడ్జెట్ ఇవ్వాలి 500 కోట్లు. అదేవిధంగా వెంటనే ఒక బోర్డును సెటప్ చేయాలి. అది కూడా నిజామాబాద్ కేంద్రంగా, ఆర్మూర్ కేంద్రంగా ఏర్పాటు చేయాలి. ఆర్మూరు చుట్టుపక్కల 100 కిలోమీటర్ల రేడియస్లోనే దేశంలోనే అత్యధికంగా పసుపు పండించే రైతులు ఉన్నారు. ఉద్యమం చేసింది కూడా మరి ఆర్మూర్ నుంచే ఉద్యమం మరి ఢిల్లీ దాకా తీసుకెళ్ళారు. అదేవిధంగా వారణాసిలో కూడా 2019లో 54 మంది రైతులు వెళ్ళి పోటీ చేశారు. కాబట్టి ఈరోజు పసుపు బోర్డుని నిజామాబాద్ కేంద్రంగా, ఆర్మూర్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కూడా వారందరూ కూడా ఏకగ్రీవంగా దానికి మద్దతు తెలియజేశారు. కాబట్టి థ్యాంక్ యూ.